హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్లో మా ఇంటి గృహప్రవేశం జరిగిందండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు మనీ ఇచ్చారు ఏదన్నా కొనుక్కోండి అని. సో నేను ఇలా గుర్తుగా ఉండాలి అని చెప్పి సిల్వర్ ఐటెం తీసుకుందామని వెళ్ళాను. వెళ్తే ముందైతే ఖజానా, జిఆర్టీ అవి చూశానండి. చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ కూడా ఉండిద్ది అని చెప్పారు. అండ్ ప్లస్ జిఎస్టీ ఎటు ఉండిద్ది. సో నా సిల్వర్ మీద అలా ఉంటుందా అని చెప్పి నేను ఇంకా లలితకు కూడా వెళ్ళాను. లలితలో వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉండదన్నమాట, ఓన్లీ జిఎస్టీ వేస్తారు. ఆ రోజు గ్రామ్ రేట్ వచ్చేసి 177 రూపీస్ ఉందన్నమాట అక్టోబర్ మంత్లో. సో ఇంకా మేము ఈ ఐటమ్స్ అన్నీ నేను అక్కడే తీసుకున్నాను. అన్ని పూజకు సంబంధించినవి అనమాట. ఈ ప్లేట్ మాత్రం మా అమ్మ వాళ్ళే తీసుకున్నారు అక్కడ ఊర్లో, తీసుకొచ్చారు. ఇంకా మిగిలిన ఐటమ్స్ కుందులు అవన్నీ దేవుడికి పెట్టే ప్రసాదాలు అవన్నీ నేను తీసుకున్నాను. ఈ ప్లేట్ వచ్చేసి 295 గ్రామ్స్ ఉందండి. అదిగో మా పాప పేరు సాత్విక అని రాపించుకొని తీసుకొచ్చారు మా అమ్మ. సో ఇవన్నీ ఇంకా వాళ్ళు పాప కూడా తినిద్ది ఇందులో, పాప కోసం అన్నట్టు తెచ్చారు. ఎందుకంటే మా బాబుకి కూడా ప్లేట్ తీసుకొచ్చారు అన్నప్రసన్నప్పుడు, ఇంకా తనకు కూడా ఉండాలి అన్నట్లు ఇద్దరికి తెచ్చారు. సో ఇలా నేనేమో డిజైన్గా ఉండేది తీసుకురమ్మని చెప్పాను, కింద స్టాండ్స్ ఉండేటట్లు అలా తీసుకున్నారు. ఇదేమో గంగాళం అంటే పానకాలు అవి పెట్టుకుంటారు కదా దేవుడి, లేదా కొబ్బరి నీళ్ళైనా పోసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసమని ఇది తీసుకున్నాను. ఊరికే మనం వాడే గ్లాసుల్లో పోయకుండా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ నీళ్ళు కూడా మనం ఇందులో పెట్టవచ్చు. ఇది పసుపు కుంకుమ బరిని వచ్చేసి మా నైబర్ ఇచ్చారనమాట, మాకు గిఫ్ట్ చేశారు. ఇది 35 గ్రామ్స్. వాళ్ళు తీసుకున్నప్పుడు 177 ఉంది గ్రామ్ కాస్ట్. మళ్ళీ వాళ్ళ గృహప్రవేశానికి నేను కొంచెం తీసుకొని వెళ్ళా ఇలాంటిదే. నాకు అప్పుడు 301 డబల్ రేట్ పడిందనమాట. ఇదేమో మొన్న సప్త శనివారాల వ్రతం అప్పుడు తీసుకున్న కామాక్షి అమ్మవారి దీపం అనమాట. అందరి దగ్గర కలెక్షన్స్ ఉంటాయి, సిల్వర్ కలెక్షన్స్. నా కలెక్షన్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఏమన్నా మీకు డిజైన్స్ నచ్చినా లేదా ఒక ఐడియా కోసమని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను లలితలోనే తీసుకున్నానండి. మీరు కూడా నెంబర్ ఆఫ్ షాప్స్ చెక్ చేయండి. నేను అక్టోబర్లో తీసుకున్నప్పుడు 177 ఉంది, ఇప్పుడు జూన్లో వచ్చేసి 245 రూపీస్ ఉంది. ఇంకా నేను సిల్వర్ని యూజ్ చేసినాక శుభ్రంగా వాష్ చేసి తుడిచి ఇట్లా జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటిల్లో పెట్టేస్తాను. ఇంకా గాలి పోదు కదా, ఇంకా సిల్వర్ అనేది అలానే ఉండిద్ది, షేడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి, కలర్ మారదు. లేదంటే ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా మనకి, వాటిల్లో పెట్టినా కానీ అసలు కలర్ అనేది మారదు, లేదంటే నల్లగా అవుతాయి. నాకు ఈ జిప్ లాక్ బ్యాగ్స్ మాత్రం మంచి ఆప్షన్లా అనిపించింది. ఈజీగా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేదా ట్రావెల్లో కూడా తీసుకెళ్ళచ్చు. మోస్ట్లీ మా ఐటమ్స్ అన్నీ ఇంకా ఇంటి దగ్గరే ఉంటాయి, ఎప్పుడన్నా పూజలు అప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఇవేమో చిన్న కుందులు అనమాట దేవుడి ముందు పెట్టుకోవడానికి. ఫ్యూచర్లో పెద్దవి కూడా తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను. సో ఇలాగ జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకుంటాను. సిల్వర్ని కొనటము యూస్ చేయటము అంతా బాగానే ఉంటుందండి, కానీ స్టోరేజే చాలా కష్టంగా ఉండిద్ది. ఎందుకంటే ఊరికనే బ్లాక్ అయిపోతాయి. సో అందుకని ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ కానీ లేదా ఇలా బాక్స్లో కానీ మన దగ్గర ఉంటాయి కదా ప్లాస్టిక్ బాక్స్, అందులో ఇలా టిష్యూస్ వేసేయాలి. ఎందుకంటే ఏమన్నా అడుగున చెమ్మ ఏమన్నా ఏర్పడినా కానీ ఆ టిష్యూస్ పీల్చేస్తాయి అన్నమాట. సో అందుకని ఇలా టిష్యూస్ వేసుకొని మనం ఈచ్ ఐటమ్ని కూడా ఇంకొక టిష్యూస్లో అలాగా ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇలా మామూలుగా పెట్టేస్తాను, నాకేం బ్లాక్ అవ్వదు ఇలా పెట్టినా కానీ. సో ఇలాగ నీట్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఇంకా అవన్నీ పైన పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడు ఓపెన్ చేస్తాను. సో అంతవరకు అవి నీట్గానే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా వీటికి ఈచ్ ఐటమ్కి కవర్లో పెట్టచ్చు, లేదా టిష్యూలో అయినా ఫోల్డ్ చేసి పెట్టచ్చు అనమాట. ఇలా ఒక బాక్స్లో వరకు ఉంటుంది అనమాట సిల్వర్ ఐటమ్. లేదు అని అంటే ఇలాంటి హోల్స్ లేని బాక్సుల్లో కూడా మనం స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చండి, నీట్గా ఉంటాయి. ఇలా నేను కాయిన్స్ కూడా కలెక్ట్ చేశానండి. కానీ తర్వాత అనిపించింది, కాయిన్స్ మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు 10% తీసేస్తారనమాట. ఆ రోజు ఉన్న రేటుకి 10% తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. మనం ఆ డబ్బులైనా తీసుకోవచ్చు, లేదా అక్కడ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే మనకు కొంచెం లాసే కదా. అందుకని నాకు ఇంకా కాయిన్స్ ఇంక అప్పటి నుంచి నేను తీసుకోవట్లేదు.
ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద బెస్ట్ ఆప్షన్ అనుకునేదాన్ని, కానీ ఇంకా తర్వాత దీనికన్నా మనం ఐటమ్స్ కొనుక్కుంటేనే అట్లీస్ట్ యూస్ చేస్తాం కదా అనిపించింది. ఇదేమో ఒకసారి నేను ఖజానాలోనే తీసుకున్నాను. ఇది ఒక 2000 పెట్టి తీసుకున్నాను అనమాట. 20 గ్రామ్స్ ఈ సిల్వర్ కాయిన్ వచ్చేసి 20 గ్రామ్స్. ఆ రోజు నాకు జిఎస్టీ పడింది మళ్ళీ దీని మీద. ఊరికనే అమౌంట్ ఒక చిన్నగా ఉంటుంది కదా, సరేలే తీసుకుందాం అన్నట్టు తీసుకున్నా. ఇదిగోండి ఇక్కడ KZN అని ఉంది ఖజానా. ఇది ఇక్కడ మార్క్ కూడా చూపిస్తారు 999 ప్యూర్ సిల్వర్ అనమాట. మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఒక 10% తగ్గించి వాళ్ళు తీసుకుంటారనమాట. ఇదేమో 10 గ్రామ్స్ కాయిన్ అండి. ఇదేమో 20 గ్రామ్స్ కాయిన్. ఇదేమో 10 గ్రామ్స్ కాయిన్. చూడండి ఇక్కడ కూడా ఉంటుంది 999 అని ఉంటుంది. 10 గ్రామ్స్, ఇది 10 గ్రామ్స్ ఫైన్ సిల్వర్ 999. మనం ఇది ఇలానే వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు 10% తగ్గించి మనకి ఇస్తారు. దీని బదులు మనం ఐటమ్స్ తీసుకోవటమే బెస్ట్, అట్లీస్ట్ యూస్ చేసుకుంటాము. అండ్ షోరూమ్స్లోనే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అక్కడ 91% సిల్వర్ అలా ఉంటుందండి. బట్ నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్ ఉందా లేదా చూసుకొని తీసుకోవాలి. నేను చెప్పాను కదా, మామూలుగా ఊర్లలో చిన్న షాప్స్లలో అయితే వాళ్ళు 75-72% మాత్రమే సిల్వర్ ఉండిద్ది మనం తీసుకునే దాంట్లో. వాళ్ళు కూడా ఆ రోజు గ్రామ్ రేటే వేస్తారు. సో ఆ లెక్క, కాకపోతే జిఎస్టీ ఉండదు, అదొక్కటే బెనిఫిట్. కానీ అలా తీసుకోవడం కన్నా షోరూంలో తీసుకోవటమే బెస్ట్ అండి. వీళ్ళైతే 91% ఇస్తారు సిల్వర్ రేటు. సో హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం రేపు ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కానీ మనకి మంచి రిటర్న్స్ రావాలి కదా. అదే 75-80% ఉంటుంది మన ఊర్లలో తీసుకునే షాప్స్లలో. మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు మనకు చాలా లాస్ అవుతుంది అనమాట. సో సిల్వర్ తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి మేము ప్రాపర్టీ తీసుకున్నాం కదా, ఇల్లు, వాళ్ళు గోద్రేజ్ వాళ్ళు ఇచ్చారనమాట 10 గ్రామ్స్ కాయిన్. ఇది గృహప్రవేశం అప్పుడు అదే కీస్ ఇస్తారు కదా మనకి, కీస్ ఇచ్చినప్పుడు కీస్తో పాటు కాయిన్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఇంక ఈ 3 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఇంకా తర్వాత ఇంకా వేస్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయటం అనిపించింది. సో అప్పటి నుంచి ఇంకా కొనలేదు. ఇంక ఇవి ఎప్పుడైనా కుదిరితే ఇవి ఎక్స్చేంజ్ చేస్తానండి. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు చాట్ బాక్స్లో నాకు అడగండి, నేను మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.